ఏపీలో మనకి ఎలక్షన్ కూడా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఏపీలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఆబ్వియస్గా మ్యామ్ వైఎస్ఆర్సీపీ వస్తేనే మంచి జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో రీసెంట్ గా శ్రీకాకుళంపేటలో అయితే ఒక సిద్ధం సభ జరిగింది. ఆ సభ మొత్తం గ్రాఫిక్స్ అంటున్నారు, మరి నిజమా? మ్యామ్ నేను ఐ వాజ్ దేర్, అంటే ఎగ్జాక్ట్ ఉన్నాను యాక్చువల్గా, ప్రత్యక్షంగా చూసాను. నేను మెదర్మెట్లో కూడా జరిగింది కదా, ఆల్మోస్ట్ 15 lakhs ప్లస్ జనాలు వచ్చున్నారు. సో మా ఊరి దగ్గర అంటే కొత్త హామీలు ఇస్తున్నారు. ఇంతకు ముందు అధికారంలోకి రాకున్నప్పుడు అయితే సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పారు, మరి మహిళలకు చిన్న వడ్డీ అని చెప్పారు. అది కాకుండా మరి అమ్మఒడి పథకంలో 15,000 రూపాయలు మెయింటెనెన్స్ కి పోయినా 14,000 అని చెప్పారు. సో ఇలా మూడు పథకాలు, ఇంకా చాలా పథకాలు అయితే చెప్పారు. మరి అవి అధికారంలోకి వచ్చినాక సఫలం చేయలేదు కదా మేడం. సో మెనీ ఫ్యాక్టర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో దర్ ఇస్ నో ఇన్కమ్. ఓకే, వెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అసలు ఇన్కమే లేదు. ప్రభుత్వం ఐ మీన్ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు సో కొంచెం కష్టాల్లోనే ఉండింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో జగన్ గారు ఈవెన్ కరోనా వచ్చినప్పుడు అయితే చాలా మంది ఆలోచించారు సో ఇంకా ఘోరమైన పరిస్థితులు అందుకుంటారేమో అని చెప్పేసి. బట్ అడ్మినిస్ట్రేటివ్ మాత్రం చాలా బాగా చేశారు. ఓకేనా. సో ఈ రోజు అంటే కొంచెం ఆయన ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా అటు ఇటు 1000-2000 తగ్గినా కూడా ఈవెన్ ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖు రాకపోయినా అట్లీస్ట్ 5వ తారీఖు అట్లా వచ్చినా కూడా బట్ స్టిల్ సో చాలా పాజిటివ్ గా ఉండింది. ఇప్పుడు తీసుకుంటే రూట్స్ లెవెల్లో సర్వేలు చేస్తా ఉన్నారు. సో ఆల్మోస్ట్ జగన్ కే అంటే పులివెందుల అనేది మనకు ఆల్రెడీ వైసీపీకి పొలిటికల్ గా అందరికీ తెలుసు. అక్కడ నుంచి కొంత చెల్లైన మన షర్మిల గారు సునీతారెడ్డి గారిని నిలబెట్టడం జరుగుతుంది అభ్యర్థిగా. సో సునీతారెడ్డి గారు పోటీ ఇవ్వగలుగుతారు గట్టిగా? అంతేముండదు. అక్కడ చూసుకున్నా అన్నా చెల్లెలు, అన్నా చెల్లెలు బట్ స్టిల్ అంతకేముండదు. జగన్ సింపతి రావచ్చు అంటున్నారు. ఏముండదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జస్ట్ చెప్తున్నారు కానీ నాకు తెలిసి. సో ఇప్పుడు బీజేపీ, వైసీపీ అండ్ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన 3 కలిసి వస్తున్నాయి. జగన్ పరిస్థితి ఏమైంది? సో రీసెంట్ గా కూడా మీరు పేపర్ లో చూసుంటారు. సో ఇట్స్ మాస్టర్ ప్లాన్ బిట్వీన్ జగన్ అండ్ మోడీ. సో అంటున్నారు, అలా చూసుకోవాలి మనం. అంటే ఎవరికి అర్థమైనంత వాళ్ళకి తెలుసు. సో ఆబ్వియస్లీ అదైతే కాదు, అది నిజం కాదు.